శ్రీవల్లి శివకుమార్ సినీ ఫైట్ మాస్టర్. ఈరోజు ఇక్కడ చిన్న ఒక ఇది అంటే కర్ర ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏ మూమెంట్లో చేయాలి అంటే కర్ర ఎలా ఫస్ట్ ఏ చేతి నుంచి ఏ చేతికి మార్చుకోవాలి, అలాగే బాణ అంటే ఏంటి, కాప్ అంటే ఏంటి, దుమ్మి అంటే ఏమిటి, ఇలాంటిదన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఇది పరిచయం చేస్తామనుకుని ఈ మాస్టర్ ఈరోజు ఈ సాధన అనేది ఎలాగా ఏంటి ఒక మూమెంట్ చూపిస్తామనుకొని ఈ వీడియో వల్ల మీకు పరిచయం చేస్తామని నా ఉద్దేశం. మీకు అందరికీ కర్ర ఎలా పెట్టుకోవాలి అనే ఒక ఇది మీకు ఈ వీడియో ద్వారా ఈ ఐటెం మొత్తం మీకు చూపిస్తున్నాను. మీరు అందరూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు మీరు కూడా నేర్చుకుంటారనే ఆలోచనతోనే ఇది మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఈ ఐటెం మీకు వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నాను. కానీ ఇందులో చాలా విషయం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చి నేర్చుకుంటే రేపు రాబోయే రోజుల్లో జీవితంలో భయంకరమైన రోజులు వస్తాయి. తన ప్రాణాన్ని తాను కాపాడుకునే శక్తి దీంట్లో ఉంది, ఇంకా దేంట్లో లేదు. గన్ను బాంబులు గీంబులు అవసరం లేదు. చేతుల్లో కర్ర ఉంటే చాలు మీకు ఖచ్చితంగా 10 మంది 20 మంది 30 మంది ఊరూరు లేపుకు వెళ్ళిపోయే శక్తి కర్రలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇది నేర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో ముందు మీకు చెప్తున్నాను. ఇదిగోండి, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 1. ఈ పొజిషన్లో కర్ర ఫస్ట్ ఏ మూమెంట్లో కర్ర పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, కర్రని ఇలా వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఈ కర్రని ఫ్రంట్కి తీసుకోవాలి. ఫ్రంట్ కదా, ఇది కర్ర అనేది ఎలా పట్టుకోవాలి, ఏ మూమెంట్లో పెట్టుకోవాలి, ఎలాగ పట్టుకోవాలి, పట్టుకున్నాక ఈ కర్ర ఏం చేయాలి, తర్వాత ఈ కర్ర ఎలా తీయాలి. ఇదిగోండి, ఈ కర్ర పట్టుకున్నప్పుడు ఈ కర్రని ఇలాగా వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఈ కర్రని ఫ్రంట్కి తీసుకోవాలి. తర్వాత ఇదే కర్రని ఇలా వెనక్కి ఈ మూమెంట్లో కర్రని తీసుకోవాలి. తర్వాత ఇదే ఫ్రంట్కి అది ఇలా ఫ్రంట్కి తిప్పుకోవాలి. తర్వాత ఫ్రంట్కి తీసుకున్నాక ఏం చేయాలి, ఎదురు ఎవరు మనసు వచ్చాడు అనుకోండి, ఆ మూమెంట్ మనసులో వచ్చినప్పుడు ఈ టైప్లో వాడిని మనం ఆపుకోవాలి. నెక్స్ట్ ఈ పక్క వచ్చారనుకోండి, ఆ మూమెంట్లో కూడా ఈ టైప్లో కాలు తీయాలి. ఈ కాలు తీసి ఈ టైప్లో వాళ్ళని మనం ఎదిరించుకోవాలి. నెక్స్ట్ ఇదే ఎదురుంది, ఇట్లా వేయచ్చు, ఈ మూమెంట్లో వేయచ్చు, ఇలాగా వేయచ్చు. అది కాకుండా ఇదిగోండి, ఇదంతా ఎదురు దుమ్మి అనమాట. దుమ్మి ఎదురు దుమ్మి, ఇది ఎదురు దుమ్మి, ఇది ఉంది చూడండి. ఇది ఒక ఊరు మొత్తాన్ని లేపుకొని వెళ్ళిపోవచ్చు. 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, 40 మంది వచ్చినా, 50 మంది వచ్చినా ఇది మొత్తాన్ని లేపుకొని వెళ్ళిపోయే శక్తి ఈ కరసాధనలో ఉంది. కరసాధన అంటే సామాన్యం కాదు. సముద్రం ఎంత లోతుందో సాధన అంటే అంత లోతుంది. నేర్చుకునే వాళ్ళకి వీరు ప్రాణరక్షణ కావాలి. ఎవరో రాడు, మనం ఒంటరికి వెళ్తుంటాం. ఆ సమయంలో ఈ కర్ర మీ చేతిలో ఉంటే చాలు. ఈ 10 మంది వచ్చారనుకోండి, ఈ టైపులో వాడాలి, ఇలా వాడాలి, వెళ్ళిపోతారు. లేదు ఇద్దరున్నారు అనుకోండి, అప్పుడు ఇది చాలు, ఇద్దరికి ఇది చాలు. దాన్ని తిప్పేటప్పుడు అక్కడ ఊరికి ఎలా తిప్పుతారు తిప్పండి. ఇదిగోండి, ఇది ఈ పక్క వచ్చి ఇలాగా చెయ్యి మార్చుకోవాలి. మళ్ళీ ఈ చెయ్యి మళ్ళీ ఇటు మార్చుకునేటప్పుడు ఈ టైప్లో ఇలా వచ్చి మళ్ళీ చెయ్యి ఇట్లాగే ఉంటుంది. సేమ్ మాట చెయ్యి ఇది. తర్వాత ఇదిగోండి ఇలా తిప్పాలి. ఇదిగోండి, ఇది దుమ్మి. ఈ దుమ్మిలో చెయ్యి మార్చుకోవాలి. అప్పుడు చెయ్యి ఇలా మార్చుకోవాలి. చెయ్యి తిప్పేటప్పుడు దగ్గరగా పెడదాం. ఇదిగోండి, ఇలాగా చెయ్యి మార్చుకోవాలి. ఇది చెయ్యి మార్చుకోవటం. మళ్ళీ ఈ పక్క వచ్చేటప్పుడు ఇలా మార్చుకోవాలి. ఈ పక్క వచ్చేటప్పుడు ఇలా చెయ్యి మార్చుకోవటం. ఇదిగోండి చెయ్యి మార్చుకోవటం. ఇదిగోండి తిప్పండి. ఆ చెయ్యి తిప్పుతున్నప్పుడు మెల్లిగా తిప్పండి చెప్తా. ఇదిగోండి, ఇప్పుడు చెయ్యి మారుస్తున్నాను. ఇదిగోండి చెయ్యి ఇట్లా వచ్చేసింది. మళ్ళీ చెయ్యి ఇదిగోండి ఇట్లా వచ్చేసింది, మార్చేసాం. మళ్ళీ చెయ్యి మారవటం. ఈసారి ఇది మారవటం. ఈసారి మళ్ళీ ఇలాగా ఈ టైప్లో మార్చుకోవటం. మళ్ళీ ఈ టైప్లో మార్చుకోవటం. కర్ర ఇలా పట్టుకుంటున్నారు కదా, అది మర్చిగా చూపించండి. ఇదిగోండి
అది ఇదిగోండి ఇది ఇదిగోండి మళ్ళీ ఇది మళ్ళీ ఇదిగోండి ఇది ఇది మళ్ళీ ఇదిగోండి ఇది మళ్ళీ ఇదిగోండి ఇది మళ్ళీ ఇదిగోండి ఇది మళ్ళీ ఇదిగోండి ఇది చెయ్యి మార్చు. ఈ చెయ్య రెండు చేతులు రెండు కర్ర పట్టుకున్నట్టుగా పట్టుకొని చెప్తారు చేతులు. కర్ర చేతిలో ఉంది, బారు కర్ర చేతిలో ఉంది. ఆ కర్ర ఎలా పట్టుకుంటారు? ఆ చేతిలో పట్టుకు ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇది కర్ర పట్టుకోవడం, ఇది కర్ర మూమెంట్. ఇది కర్రే, రెండు కర్రలు రెండు కర్రలు రెండు కర్రలు సింగిల్ కర్రల సిని ఆ కర్రనే అలా తిప్పుతారు. అది తిప్పే మడం ఎటు బెండ్ వస్తుంది కావాలి. ముడి అదే రైట్.